మై హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బా ఈ చెప్పులు లేకపోతే నడవలేవురా బాబు. బాబాయ్ ఆ, చెప్పులు లేకుండా వచ్చేవేంటి? ఏం చెప్పండవరా? అది చెప్పు గురించే చెప్పు. ఏం లేదురా, దేవుడు దండం పెట్టుకుందామని గుడికి వెళ్ళాను. చెప్పులు బయట ఇడిచి వెళ్తాం కదా. అవును కదా. జస్ట్ దండం పెట్టుకుని 2 నిమిషాలు ఎలా వచ్చాను, ఆ, చెప్పులు మాయం. 2 నిమిషాల్లో 2 చెప్పులు కొట్టేయరా? ఎవడో గట్టిగానే కక్ష పెట్టుకున్నాడు నీ మీద. నా మీద కక్ష పెట్టుకోవడం అండి. కక్ష పెట్టుకున్నాడు కరెక్టే కదా, నేను ఎండలో నడిపించాలని, చెప్పులు లేకుండా కాళ్ళు కాలిపోవాలని అవన్నీ పెట్టుకుంటారు. చెప్పులు తప్పాడు. నీ చెప్పులు కింద నల్లగా ఉంటాయి కదా. అవును, కింద నల్లగుండా పైన పైన ఏమో బ్రౌన్ కలర్ కూడా. 9వ నెంబరు. 9 కాదు 8. 8 ఎడం చెప్పు కూడా 8. చెప్పు 8 అన్నప్పుడు 2 చెప్పులు 8 అవుతాయి కదా. ఎందుకు అలా అడుగుతున్నా? నాకు తెలియదు. తెలిసిపోయినట్టు బిల్డప్ ఇచ్చావు. అదిలే తెలియదని చెప్పడాక ఎన్ని అడిగాను. మా అమ్మ అనేదిరా చిన్నప్పుడు, ఏమని? చెప్పులు కానీ ఎలాగ ఎవడని దొబ్బేసాడంటే దరిద్రం వదిలిపోయినట్టు అనేది. అంటే నీకు దరిద్రం వదిలిపోయిందంటే చెప్పులు దొబ్బేసినోడికి? అదే నాకు దరిద్రం వదిలిపోయి చెప్పులు ఎవడైతే కొట్టేశాడు ఆడికి దరిద్రం చుట్టుకుంటది అనమాట. నీది కూడా ఆడి పట్టుకుంటదా? నాది అండి, ఆడిది నాది చుట్టుపక్కల కూడా పట్టుకుంటా. అయ్యో బాబు, అంటే ఎంత గట్టిగా అంత ఏముండదేమోలే, మామూలుగా నార్మల్ అయ్యి ఉంటది. జలగ పడతా చూడు అలా పట్టుకుంటది. ఎందుకు అని అడుగుతున్నా? ఏం లేదు, మామూలుగానే మనకు నా చెప్పులు ఎవడ దొబ్బేస్తాని. నా చెప్పులు ఎత్తుకెళ్ళినోడు జన్మలో బాగుపడ్డాడు. ఆడు బాగుపడ్డా ఓకే, మనం బాగుపడాలి కదా. మనం బాగుపడాలంటే వంట చేయాలి. వంట చేయాలంటే మనం చెప్పాలి కదా. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఉలవచారు చికెన్ రోల్. అబ్బాయి సామాన్ అందుకో. ఏం పేరు? ఉలవచారు చికెన్ రోల్. ఉలవచారు చికెన్ రోల్. ఇదిగో చికెన్. దీని ఏంటో తెలుసా? నీటిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టిన చికెన్. ఆల్రెడీ ఉడకబెట్టావా? మరి ఇప్పుడు అదేంటి చికెన్ బోన్లెస్ జిలేబీ మూవ్ కూడా అంటారు దాన్ని. అడగబెట్టు. ఇక్కడ పొయ్యి వెలిగించు. అక్కడ చపాతీలు ఉంటాయి. ఇదిగో చూసావా? ఓహో, సగం కాల్చాను, పెట్టి ఇలా ఉంచాను. మిగతా సగం గ్యాస్ అయిపోయిందేంటి? అలా కాదురా, దీనికి ఒక పద్ధతి ఉంది మరి. మనం తినే సమయానికి అప్పుడు సగం కాల్చేవు, మళ్ళీ తినేటానికి సగం కాలుతాం, మిగతా సగం అప్పుడు వేడిగా ఉంటది. కొన్ని నూనె ఒక 2 స్పూన్లు దీంట్లో. అబ్బాయి ఇందులో కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయలు వేస్తాం. చికెను ఇలా చినివేస్తాం. చాలే. ఉలవచారు ఇదిగో, ఇది కొంచెం వేస్తాను. అబ్బాయి గరం మసాలా. ఈ బౌల్ వేసి అందులో కొంచెం నూనె, కొంచెం ఆ సగం కాల్చిన చపాతీ ఉంది కదా, వేడి చేయి దాని మీద.
రెండు అలా కాల్చాలి. అలా తిప్పబ్బాయి. కానీ నాకేం అర్థం అవట్లేదు అబ్బాయి. ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. మాయగా దొబ్బేశాడు చెప్పులు. విచిత్రం అంటేనే మాయ అంటేనే విచిత్రం. ఆడు దొరకాలి రే. అలాగే ఎంతమంది చెప్పులు దొబ్బేశాడు. మంచిదే కదా బాబాయ్. మంచిదా? మరి నీ దరిద్రం అదే మంచిదే. మళ్ళీ కొత్త చెప్పులు కొంటాం. మళ్ళీ దొబ్బెత్తే మళ్ళీ దరిద్రం పోయింది అనుకుంటామండి. ఇంకా అత్తమానం ఏదో వాడేసాం కాబట్టి సరిపోయింది. వాడలేని కొత్త చెప్పులు దొబ్బాడు అనుకోరా. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి? బాధగా ఉంటుందిలే. మరి అది రతి ఆ రెండోది ఎద్దు కానీ కొంచెం నూనె. మనం ఇంట్లో కూర్చుని తినేకంటారా అబ్బాయి? ప్రయాణాలు చేస్తాం కదా, ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి రోల్స్. అంటే ఇప్పుడు ఇది తినడం కోసం మనం టికెట్ తీసుకుని 800 ఇట్టి. అదే నీ దగ్గర వచ్చి ఎదవ తెలివితేటలు ఎదవంటున్నాను. మరి ఏంటి మరి ఎలాగా? ఓకేని అదిగో బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం నూనె మళ్ళీ. ఇప్పుడు వేసింది ఏంటి? నేను ఏంటి? గుడ్డి సోనా. ఎవరు తీసి ఇది తిప్పేయి. మళ్ళీ కొంచెం నూనె. ఈ బౌల్ తీసుకున్నాం కదా, ఇందులోని ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన పల్లీలు. ఇప్పుడు ఇది కలపాలి. అలాగా కలుపుతా కదా. పర్లేదు అంటే నాకు తెలుసులే. ఆ కసి అంతా దాని మీద చూపిస్తున్నావు, చెప్పులు దొబ్బేసిన మీద కసి. అలాగేం కాదు. వేయించిన వేరుశనగపప్పు వేసాం, ఉల్లిపాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, కొత్తిమీర వేసాం. కాబట్టి కర్ర మంటదరా. దెబ్బతీలు తీసుకున్నాం కదా, చికెన్ ఉంది కదా, ఉలవ చారు కలిపిన చికెన్, తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తా ఉంటా అబ్బాయి? కూర్చుని మడత పెట్టి అన్న ఇలా పెడతాం. ఇలా పెట్టి అబ్బాయి ఇలా పెడతాం. ఇలా చుట్టి అబ్బాయి ఇవి ఉన్నాయి కదా అబ్బాయి, ఇలా చేసాం కదా. ఇప్పుడు ఇది ఇలా పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఎన్నపూస వేస్తాం. ఏంటంటే నీకు ప్రేమ కాబట్టి ఇది మళ్ళీ అటు ఇటు తిప్పాలి. ఏ సైడ్ బి సైడ్.
చిన్న మంటలో 3 నుంచి 5 నిమిషాలు. ఇందాక నేను రెండో వైపు కూడా తిప్పేయం కదా. 2 చెప్పులు పోవటం వల్ల ఏం తెలియట్లేదు. 2 వైపు కూడా తిప్పేసాను. తిప్పింది నేను. అనుకోవాలి నేను. ఇప్పుడు అక్కడ క్యారెట్ చిన్నగా సన్నగా తురిమి పెట్టిన ప్లేట్ ఉంది చూసావా, నేను పెట్టినా అది అదిగో అక్కడ పెట్టి కొంచెం పైన కొంచెం కొత్తిమీర చల్లుతావా. ఇంకో వంటకి వెళ్తున్నాం. వెళ్ళిపోతున్నావా? మరి చెప్పులు ఎత్తుకోవడానికి వెళ్ళొస్తావు ఈ లోపు? అవసరం లేదు కానీ ఆడెవడో ఆ దుర్మార్గుడే వాడే తెచ్చిస్తాడు. తర్వాత వంట చేద్దాం. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే కరివేపాకు గుడ్డు పకోడీ. ఇంక అత్మానం అందుకొని చెప్పాలా? అవసరం లేదు. రే అబ్బాయి, గుడ్డు పకోడీలు ఏంటంటే గుడ్డుని ఉడకబెట్టిన తర్వాత ఈ తెల్లది అలాగే ముక్కలు కింద కట్ చేసి, పచ్చ సొన్నేమో ఇలా ముక్కల కింద కట్ చేసి. ఓకే, సన్నమామ. ఇప్పుడు ఏం చేస్తున్నావు అబ్బాయి, ఈ గుడ్డు ఇది చిదిపేసి నేనే చిదిపేసి అందులో పచ్చ సొన, ఉడికించిన పచ్చ సొన, కొంచెం ఉప్పే, వామ్, ధనియాల పొడి, సోమ్, పసుపు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి కలిపేసిన తర్వాత నీళ్ళు వేద్దాం. ఇప్పుడు కానీ నీళ్ళే. సగం తీసి తెల్ల సొనలు ఎరగకుండా జాగ్రత్తగా కలుపు. నూనె వేసిన మూగుడు పెట్టాను. ఓకే, అది తీసి పొయ్యి మీద పెట్టేద్దాం. నూనె బాగా వేడెక్కింది కదా అసలు. మరి పకోడీ వెయ్యాలంటే ఇది ఇలా తీసి ఇదంతా కదా వెయ్యి. నేను కూడా అయినా మరి వెయ్యరా, స్పీడ్గా వెయ్యాలి. స్పీడ్గా పర్లేదు. బాబాయ్ ఎంతసేపు ఉండలేక? ఎంత 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. ఇది కూడా బాబాయ్ ఇప్పుడు అది మనం టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కి అలా తినాలి కదా, ఇది కూడా సేమ్. టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కి తినాలని కాదురా, ప్రయాణాల్లో తినడానికి బాగుంటుందని చెప్పాను. నేనే అది అడుగుతున్నా. అంతేగాని ఏదో చెప్పులు దొబ్బేసాడు చూడు, ఆడులాగా మాట్లాడుతున్నాను. ఆడు తెలిసింది నీకు? తెలియటం కాదు, ఆడు చెప్పులు దొబ్బేసినాడు ఎలా దుబ్బాడు ఏంటని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆడు సొల్లు కబులు ఎక్కువ చెప్తూ ఉంటాడు. చెప్తాడు
ఈ లోపల వీడు ఏదో వింటాడు, దేవుడు దండం పెట్టుకుని ఇలా చెప్పులు దొబ్బేస్తాడు. ఏమాట కామాట ఇంకా కొత్త చెప్పులే ఇంక నీకు. కొత్త చెప్పులేంట్రా, నీకు తెలియని విషయం కూడా ఉంది చెప్పనా? ఏంటిది? కొమ్మ తీసి చెప్పు సైజు 9 అయిపోయిందా? చెప్పులు ఎవడు దుబ్బాడు సీసీ కెమెరాలో వచ్చేసిందంట. మన ఊళ్ళో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయా? అదే మరి గొప్ప విషయం ఏంటంటే, తాడి చెట్టు ఎక్కి తాడి మీద చూసాడంటే ఎవడు దుబ్బుతున్నాడు, అది సీసీ కెమెరా కంటే గొప్పది కదరా. ఇప్పుడు అది నాకు పంపిస్తా అన్నాడు. పంపించిన తర్వాత అప్పుడు ఎవడు చెప్పుల్ని దుబ్బేశాడు. ఆడు తాడి చెట్టుకి తాడికెళ్ళి తీయకుండా సెల్తో రికార్డింగ్ చేశాడు. మరి ఏం చేస్తాడు? మన వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బ నీకెందుకురా? ఒకవేళ వెంకట సుబ్బయ్య అయితే ఆ ఫుటేజ్ ముందే తీసుకుని మనం ఆయన పట్టుకుంటే తొందరగా చెప్పు. మాకు తెలుసు ఆయన ఎలా పట్టుకోవాలి, మాకు తెలుసులేవా. ఇప్పుడు మనం ఎలా తిప్పుతాం. లోపల పచ్చసన ఉంది కదా, అవును, అది కూడా కలిపాం కదా. కలర్ మరీ దోరగా రాదు, ఓ మాదిరిగా వస్తుంది. ఓహో, అది కూడా ఉంది ట్రిక్. మరి ఉంటాయి, బోల్డెన్ ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రిక్ చూడు, ఎదవా నా చెప్పులు దొబ్బినోడు ఎంత ట్రిక్ వేసాడు. దానికి మించిన ట్రిక్ దేవుడు నాకు చూపించాడు. వీడు తాడి చెట్టు ఎక్కడ ఏంటి, ఆడు చెప్పులు దొబ్బినప్పుడు చూడటం ఏంటి. అందరూ అక్కడ పెట్టామా? అక్కడ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి, బుస్ అందరికి ఇక్కడ తగులుతుంది. మన అన్ని ప్రాక్టికల్ ఉంటాయి. ఇది బాగా వేయి చూసా, అది అదిరిపోయింది. అంటే అది బాగా ఎగిందంటే దాంట్లో పచ్చసొన కలవలేదు. పచ్చసొన ఎందుకు కలవలేదు? ఎందుకు కలపలేదు సరిగ్గా నువ్వు? మరి అంటే అన్ని దోరగా ఉంటే బాగు, కొన్ని దోరగా ఉండాలి, కొన్ని దోరగా ఉండకూడదు. ఎందుకంటే ఒకటి నీకు ఒకటి నాకు. దాంట్లో గుమ్మరించేలా నిమ్మకాయ పిండుకుని ఆ ఉల్లిపాయలు కూడా ఉంటే బ్రహ్మాండం ఉండదు. రెండు వంటలు రెడీ. ఈ ఉలవచారు చికెన్ రోల్ ఎలా తయారు చేసాం? ఉలవచారు చికెన్ రోల్ ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించి చిదివిన చికెన్ ముక్కలు, ఉప్పు, ఉలవచారు, గరం మసాలా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో కొంచెం నూనె వేసి చపాతీని బాగా కాల్చుకొని తీసేయాలి. అదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి గుడ్డు సొన వేసి ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం కాల్చుకున్న చపాతీ పైన మనం వేయించుకున్న చికెన్, ఉల్లిపాయల మిశ్రమం పెట్టి రోల్ చేసి వేడి ప్యాన్ లో పెట్టి వెన్నపూస వేసి రెండు వైపులా కాల్చుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఉలవచారు చికెన్ రోల్ రెడీ. కరివేపాకు గుడ్డు పకోడీ అది ఎలా తయారు చేసాం? కరివేపాకు గుడ్డు పకోడీ ఎలా తయారు చేసామంటే, ముందుగా బేసన్లో కోడిగుడ్డు ఉడికించిన పచ్చసొన, ఉప్పు, వాము, ధనియాల పొడి, సోంపు, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి వేసి బాగా కలిపి అందులో నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించిన తెల్లగుడ్డు ముక్కలు వేసి బాగా పట్టించి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కరివేపాకు గుడ్డు పకోడీ రెడీ. ఉలవచారు చికెన్ రోల్ అదిగో కట్ చేసి ఉంచాను, తిను. ఆహా, మళ్ళీ చేసావు బాబాయ్. అది నేను చేయాలంటే నిమ్మకాయ కూడానా? నిజంగా బోన్లెస్ చికెన్ ఆ కలిపి సలాడ్ చూసావా, అది డామేజ్ చేస్తున్నా. మరి పల్లీలు రావట్లేదా? మొత్తం ఇగో అది పని. సరే, ఇప్పుడు కరివేపాకు గుడ్డు పకోడీ. గుడ్డు కరివేపాకు ఉంది, గుడ్డు ఉంది, పకోడీ ఉంది. ఇంకో ఇది బాగుంటుంది. ఇవి కూడా బేకరీలో పఫ్లై అమ్ముతారు చూడు, ఎగ్ పఫ్లై అని. అవి తింటాం కన్నా మనం ఇలాగ ఇంట్లో చేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఇంటిలో బాధే శుభ్రంగా తింటారు. నువ్వు ఇంత బాధలో కూడా ఇంత బాగా చేసేవాడి గ్రేటే. మరి ఉండండి, ఫోన్ ఏదో వస్తుంది, పంపించడమా వాట్సాప్లో. గుడి దగ్గర నా చెప్పులు ఎవడెత్తుకెళ్ళాడు, ఇదిగో చూడు.
మొఖం ఎక్కడ పెట్టుకున్నావు కదవా? చెప్పులు ఇవ్వద్దా బాబాయ్ చెప్పులు? తిట్టు బాబాయ్ తిట్టు. నేను ఇదిగా చూస్తున్నాను కదరా, కొడుకు కంటే ఎక్కువ చూస్తున్నాను కదరా. అది తిట్టు. అసలు ఎందుకు ఎత్తుకెళ్ళాలనుకున్నావు చెప్పులు? ఎందుకు ఎత్తుకెళ్ళా? నీ కోసం, నీ దరిద్రం పోవాలని చెప్పి, ఆ దరిద్రం నాకు అంటుకోవాలని చెప్పి చెప్పులు ఎత్తుకెళ్ళిపోయింది తెలుసా? నువ్వేమన్నా నువ్వు ఎదవా దేనికి పని అదేం తిడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. నువ్వు ధనవంతుడు అవ్వాలని చెప్పి, నీ దరిద్రం పోవాలని చెప్పి నీ చెప్పులు తప్పేశాను. ఆ దరిద్రం అంతా నాకు చుట్టుకునేలా చేసుకున్నాను. బాబాయ్ కోసం, బాబాయ్ దరిద్రాన్ని నీ మీద వేసుకోవడం కోసం నువ్వు ధనవంతుడు అవ్వాలని. చెప్పులు నువ్వు నిజంగానే నా కొడుకురా. చెప్పులు లూజ్ అయిపోయానా? నాకు ఇవ్వనా? ఎవరురా నువ్వు? అంటే ఇది మంచి టైమింగ్ నాటిస్ బాబాయ్, టయానికి వచ్చాడు. పైకి వస్తారా నువ్వా? ఎలా అవతలకి ప్రేమ నీకా నా మీద, అందుకే చెప్పులు ఎత్తుకుపోయావా? బల్లి బల్లి పట్టదు ఇంకేద్దావా? నమ్మవా? ముందు మీ పిన్ని చెప్తాను, ముందెళ్ళి ఏమే వస్తున్నాను ఈ వెదవా.